2014-19 మధ్య చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరిగిన లిక్కరు అమ్మకాలు, ఆ విక్రయాలకు సంబంధించి జరిగిన కుట్ర, ఇచ్చిన ఆదేశాల మేరకు ఆదేశాలు అన్నిట్లో కూడా చాలా అవినీతి ఉందని, కుట్ర దాగి ఉందని 2023లో అప్పటి సర్కారు సిఐడి కేసు పెట్టింది. సడన్గా ఈరోజు సిఐడి మా దగ్గర ఆధారాలు లేవని కోర్టులో దాఖలు చేసి చంద్రబాబు నాయుడు గారిని పునీతుడిని చేసే విధంగా ప్రభుత్వం పనిచేస్తుంది. అంటే ఇక్కడ మీకు చూస్తే ఎలా అనిపిస్తుంది అంటే ఒకే యాక్టర్ రెండు క్యారెక్టర్లు చేస్తున్నట్టుగా అనిపిస్తుంది మనకి. దొంగ ఆయనే, పోలీసు ఆయనే, డబుల్ యాక్షన్, డ్యూయల్ రోల్. ఇప్పుడు లా అండ్ ఆర్డర్కి ఎవరి చేతిలో ఉంది? ముఖ్యమంత్రి గారి చేతిలో ఉంది. ముఖ్యమంత్రి గారు ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు ఎవరు? 2023లో లిక్కర్ కేసులో ప్రధాన నిందితుడు. ఎందుకు? 2014-19 మధ్య జరిగిన లిక్కర్ విక్రయాలకు సంబంధించిన కుట్ర, అవినీతికి సంబంధించిన కేసు అది. ఎవరు పెట్టారు? సిఐడి పెట్టింది. ఆ రోజు ఏ సిఐడి అధికారులు అయితే కేసు పెట్టారో మళ్ళీ ఇప్పుడు వాళ్లే వేరే వాంగ్మూలం ఇచ్చి మాకేమీ సంబంధం లేదు, అలా ఈ కేసులో ఆధారాలు లేవని మాట్లాడడం అని అంటే ఇంకా ఎంతకన్నా ఏమైనా ఫార్స్ ఉంటుందా? మీరే పునీతులు అయిపోతారు, మీకు మీరే కడిగేసుకుంటారు, మీకు మీరే తుడిచేసుకుంటారు. అసలు ఈ కేసుని 2014-19 మధ్య సుమారుగా 5,300 కోట్ల రూపాయల మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ఖజానాకి నష్టం జరిగిందని ఆ రోజు సిఐడి విచారణలో తేల్చారు. దేనికోసం? ఒక 2 జీవోలు ఇచ్చారు 2016లో. ఆ 2 జీవోల ప్రకారం ఏం చెప్పారు? 20% అదనపు రేట్లు అమ్ముకోవడానికి అనుమతి ఇవ్వడం, 14 కొత్త డిస్టిలరీలు ఏర్పాటుకి అనుమతి ఇవ్వడం, 43,000 బెల్ట్ షాపుల ద్వారా విచ్చలవిడి అమ్మకాలు చేయడం అధిక ధరలకి, 4,840 బార్లకి అదేవిధంగా షాపులకి కలిపి ఈ ప్రివిలేజ్ ఫీజు రద్దు చేయడం, ఇవన్నీ కూడా ఈ కేసులో భాగం. కనీసం క్యాబినెట్ ఆమోదం లేకుండా, ఫైనాన్స్ అప్రూవల్ లేకుండా రాత్రికి రాత్రి జీవోలు ఇవ్వడం తప్పు అనేది ఆ కేసు సారాంశం. ఈ కేసుల్ని కొట్టేయండి, స్క్వాష్ చేయండి అని చెప్పి ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు వారి మనుషులు హైకోర్టుకి వెళ్ళారు. హైకోర్టు ఇది కొట్టేయలేమని చెప్పింది. సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టు కూడా దీన్ని కొట్టేయలేదు. కానీ ఇప్పుడు ఎవరు కొట్టేస్తున్నారు? చంద్రబాబు నాయుడు గారే కొట్టించేసుకుంటున్నారు. ఆయనే ముఖ్యమంత్రి, ఆయనే నిందితుడు, ఆయనే విచారణ అధికారి. అంటే డబల్ రోల్. ఐఏఎస్ అధికారులను బెదిరిస్తారు, ఐపీఎస్ అధికారులను బెదిరిస్తారు. అసలు ఇప్పుడు వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఒక లిక్కర్ స్కామ్ జరిగిందని చేస్తున్న ప్రచారానికి మూలం ఈ స్కామ్. ఈ స్కామ్ ఎప్పుడైతే దొరికిందో దీనికి కౌంటర్గా వైఎస్ఆర్ గవర్నమెంట్లో కూడా ఏదో స్కామ్ జరిగినట్టు చిత్రీకరించి తమ సొంత ప్రసార సాధనాలతో దాన్ని పబ్లిసిటీ చేశారు. ఆ వాసుదేవరెడ్డి అని ఒక ఎండి బెవరేజెస్ కార్పొరేషను ఆయన్ని పట్టుకెళ్ళి బెదిరించారో ఇంకేం చేశారో ఆయన తప్పుడు వాంగ్మూలాలు ఇచ్చి దాన్ని బిల్డప్ చేశారు. ఇప్పుడు కూడా ఆ వాసుదేవరెడ్డి గారు ఎండీగా ఉన్నప్పుడు ఇచ్చిన పిటిషన్నే, ఆ వాంగ్మూలాన్ని మళ్ళీ ఆయన రివర్స్ చేశాడు. అంటే మీరు అధికారులను బెదిరిస్తున్నట్టే కదా, సాక్షులను బెదిరిస్తున్నట్టే కదా. దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? మీరు విచ్చలవిడిగా అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారనే కదా. మీ మీద కేసులు ఎత్తేయించుకోవడానికి నిజంగా మీ నిరపరాధులు అయితే కోర్టు ద్వారా పోరాటం చేయాలి కదా. కోర్టు ద్వారా పోరాటం చేయడం మానేసి ఈ రకమైన పోరాటం, ఈ రకమైన ఆరాటం ఎందుకు జరుగుతుందని అంటే ఖచ్చితంగా దీంట్లో తప్పులు జరిగి ఉంటాయని వాళ్ళు కూడా నమ్ముతున్నారు. కాబట్టి ఒక సిద్ధార్థ లోద్రా అని ఒక పెద్ద లాయర్ గారిని పట్టుకొచ్చి ఇటు వైఎస్ఆర్ పార్టీ వేధింపులకి ఆయనే లాయరు, చంద్రబాబు నాయుడు గారి వ్యక్తిగత కేసులకి ఆయనే సలహాదారని వింటా ఉన్నాం. ఆయన పట్టుకొచ్చి ఆయనకి కోట్ల రూపాయల ఫీజులు ఇచ్చి కథ ముందుకు నడిపిస్తున్నారు. ప్రస్తుతం ఈ రాష్ట్రంలో ఈ లీగల్ వ్యవహారాల్లో ప్రభుత్వంలో ఇంటర్నల్గా వాళ్ళ పార్టీలో మాట్లాడుకుంటుంది చెప్తున్నాను నేను. సిద్ధార్థ లోద్రా ఈజ్ పవర్ఫుల్ దెన్ ఆ డిపార్ట్మెంట్ అని, అది వాళ్ళ ఇష్టం. కానీ ప్రజాధనాన్ని ఆయనకి ఇచ్చి మీరు ఏ కేసులు వాదించుకుంటున్నారు?